హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు ఛాలెంజ్ వచ్చేసరికి ఎస్ఆర్ నో ఛాలెంజ్. అంటే ఏం లేదు, మా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరీ మిల్క్ చాక్లెట్ కదా. ఇప్పుడు వీడికి 2 ఆప్షన్స్ ఉంటాయి. వీడి వెనక నుంచొని ఉంటాను నేను. ఇట్లా ఇది చూపిస్తాను. వాడు ఎస్ఆర్ నో అనేది చూస్ చేసుకోవాలి. ఇన్ కేసు వాడు ఎస్ఆర్ చూస్ చేసుకుంటే వీడికి చాక్లెట్ వచ్చేస్తుంది, నేను తినేస్తా. లేదంటే నేను తీసేసుకుంటా. అది కోడిగుడ్డు ఉంది అనుకో, వాడు ఎస్ఆర్ అని అంటే తల మీద పెళ్ళు అని కొడతాం, నో అన్నాడంటే కొడతాం. సో అట్లా అనమాట. ఇంకో దీంట్లో కండిషన్ ఏంటంటే 4 సార్లు మాత్రమే ఎస్ కానీ నో కానీ చెప్పాలి. అంతకంటే ఎక్కువ సార్లు చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలంటే అన్ని నో చెప్తే తప్పించుకోవచ్చు. సో అట్లాంటివి ఉండకూడదని ఓన్లీ 4 కండిషన్ లిమిట్ అనమాట. ఎస్ కానీ నో కానీ 4 సార్లే. సో మొత్తానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే, ఒకటి కోడిగుడ్డు, 2 మట్టేగా, కింద మట్టి, ఇది వాటర్, ఇది మైదా పిండి, డైరీ మిల్క్ చాక్లెట్, బెంగళూరు బేకరీ నుంచి తెచ్చిన కేకు, ఇది చికెన్ లెగ్ పీస్ అన్నమాట. ఇది మాజా. సో దీంట్లో పాజిటివ్ అంటే 1, 2, 3, 4. 1, 2, 3, 4 నెగిటివ్, 4 పాజిటివ్. లెట్స్ మర్చిపోయా, నువ్వు స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ కూర్చుంటావా నేను కూర్చున్నాను? నేను కూర్చుంటా ఫస్ట్ నుంచి. అట్లా ఎందుకు? తర్వాత నువ్వు మోసాలు చేస్తావు. పంటలేదు నేను చెప్పింది లేదు. రెడీయా? ఇటు చూపి దేని చూపి. రెడీయా? రెడీ. 1, 2, 3 గో. 1, 2, 3 గో. సుందరి నేనే కూర్చుంటా. గుడ్డు పగిలిద్దాం ఫస్ట్. నీకు గ్లాసులో ఇదిగో ఎక్కడ ఇస్తుంది చూడు. ఇది ఇది పైన స్క్రీన్ మీద అట్లే పెడతా. తర్వాత మోసం చేసేది లేదు. మళ్ళీ నాకు తెలియదు ఎట్లా చూపిస్తాను. అది సో రైట్. ఫస్ట్ నుంచి మనం చిన్నగా వెళ్దాము. ముక్కులు గాలి పిలిచినట్టు అక్కడి చేయవద్దు. సో స్టార్ట్. ఎస్సానోనా చాక్లెట్. ఎస్ ఆర్ నో? ఏందంత కసి కొట్టా నువ్వు? నెక్స్ట్ కాంపౌండ్ దగ్గరికి వెళ్దామా? ఉంటావా? కంట్లో కొట్టారు కదమ్మా. కొట్టాను కదా, అంతే. మొహం మీద కొట్టారు కదా. పెళ్ళు మన కొడతారు. నువ్వే పెళ్ళు మన కొట్టాలన్నావు. పెళ్ళు మన తల మీద కొడతారు, కళల్లో కాదు. రైట్. మొత్తానికి 2 అయితే అయిపోయినాయి. ఒకటి చూసారుగా, మీరే చూసారుగా. సో నెక్స్ట్ వన్. ఎస్ అనోనా? ఇది ఏదో మ్యాజిక్ చేశాడు అనిపిస్తుంది నాకు. ఎస్ అనోనా? ఎస్రా కూల్. అది నీళ్ళ సౌండ్ చేసేలేకి అతి అర్థమైపోయింది నాకు. కొంచెం తలకాడి తిప్పుకో అమ్మా. ఇటే తిరుగుంది. తలకాడి తిప్పుకో అమ్మా. పాజిటివ్స్ అన్నీ తింటున్నాడు రీడు. పాజిటివ్స్ అన్నీ. చికెన్ లెగ్ పీస్ కోసం వెయిటింగ్ రా. లెగ్ పీస్ కోసం వెయిటింగ్. వస్తుంది లెగ్ పీసే వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఎస్ ఆర్ నోనా? ఎస్. చాలా తక్కువ పోస్తుంది అక్కడంటే. నేనక్క చాలా తక్కువ పోతుంది. ఎందుకంటే పాప మీద మరీ చాలా గట్టిగా కొట్టని చెప్పేసి కొంచెం పోసాను. ఆల్రెడీ తలస్నానం చేసి వచ్చాడు, ఎందుకులే అని గురుకుంటే కొట్టి పెట్టాను. కనికరం చూపించా క్రాంతి. కానీ నెక్స్ట్ వన్. గెట్ రెడీ.
నెక్స్ట్ వన్ ఈజ్ దిస్. ఎస్ ఆ నోనా కరెక్ట్గా చెప్పాలి క్రాంతి. ఎస్ ఆ నోనా. నీ భవిష్యత్తు ఎస్ ఆ నో మీద, నీ భవిష్యత్తు ఇప్పుడు ఎస్ఆర్ నో మీద ఆధారపడదు. ఎస్ఆ? సారీ టు సే దిస్ క్రాంతి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చెప్పే క్లియర్గా చెప్పే నీకు, నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. కొంచెం చూసి చెప్పు క్రాంతి, చూసి చెప్పు క్రాంతి అన్న. అయిపోయింది. నెక్స్ట్ 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 వన్ రెడీ అవ్వాలి. నెక్స్ట్ రెడీనా? టిష్యూ పేపర్లు కూడా లేవా బాబు? కింద టిష్యూ పేపర్ ఉంటే తీసుకురా బాబు. మూడు మెయిన్ టార్గెట్స్ పడాల్సిన పడి, ఒక రకంగా మల్లక్కని కూడా చెప్పాలి. కానీ నెక్స్ట్ వన్, గెట్ రెడీ. థండర్ 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 థండర్. రెడీయా? చెప్పయిందో. థ్యాంక్ యూ సో మచ్. ఓడిపోలేదు. ఆడైపోయినాయి ఇంకా. 1 2 మిగిలినాయి. 2 మిగిలింది. అయిపోయినాయా? కోడిగుడ్డు అయిపోయింది, ఇది పొడి అయిపోయింది, నెక్స్ట్ శాండ్ అయిపోయింది, ఇది అయిపోయింది 4, చాక్లెట్ అయిపోయింది 5, వాటర్ కేక్ ఉంది. వాటర్ కేక్ ఓకే, మజా కూడా అయిపోయింది కదా. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 2 ఉన్నాయి. ఏం చేస్తాడు చూద్దాం. జాగ్రత్త ఉన్నది. అటు తిరిగి నువ్వు తల డైవ్ చెప్పుకోడు. తీసుకో, తిను అవి తింటా. ఈ మీద అలా మీదేసే పని చేస్తాను. మళ్ళీ తింటాలే. గబ్బుగా ఉంది ఫ్రెండ్స్. నువ్వు మొత్తం ఎన్ని ఎస్లు చెప్పావు ఇప్పుడు? నువ్వు అన్ని ఎస్లే చెప్పావు కదా, రూల్ బ్రేక్ చేసి పడేసేసాడు. అన్ని ఎస్లే చెప్పి నువ్వు ఆడ చూడకండి. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నూనె చెప్పాలి. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు నూనె చెప్పాలి. ఇది ఆట ఏం చూస్తున్నాడు అసలు? నాకు అర్థం కాలేదు. ఆట చూడటం కాదు, మొత్తం ఎస్లే చెప్పా. మొత్తం ఎస్లు చెప్పి కొండ మొహం ఒకటి వేసుకొని నెక్స్ట్ చెప్పి ఇప్పుడు చెప్పి ఎస్ నూనె చెప్పు. ఎస్ నూనె చెప్పేది కదా, నీకు నూనె ఆప్షన్ ఉంది. ఇంకా 2 చెప్పే. నో ఇది తినవు ఇప్పుడు, నేను తింటా. ఇది తిను. రక్తం పొంగిపోతా ఉంది. నెక్స్ట్ వాటర్. నో అయిపోయింది. ఇంకా టైం వేస్ట్ ఉంది లాగు. ఓకే ఫ్రెండ్స్, అదైతే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. నాకు చిరాకుగా ఉంది, కళ్ళలోకి పడుతుంది, ఒంటి మీద అంత చిరాకు. రూల్స్ రెడీనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. ఈ డైలాగులు చెప్తే నీకు ఛానల్లో నుంచి తీసేస్తాం. నెక్స్ట్ గైస్ రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. కానీ ఇది కొట్టిన కోడిగుడ్డు స్మెల్ భయంకరంగా వస్తుంది. నాకైతే వాంతి వస్తుంది. నీకు కోడిగుడ్డు కొడతా ఖచ్చితంగా. చెప్పాలి. ఎస్ఆర్ నోనా? ఎస్ఆర్ నో? నోరా? నో. చూసావు కదా? ఏంటి మమ్మీ ఎవడు? చూడలేదు అసలు చూడలేదు నేను. ఎవరు దాంట్లో నుంచి ఇచ్చినట్టు వాడు అసలు ఏమీ లేదు, అసలేమీ లేదు. అమ్మాయ గుడ్డు పోయింది. ఒక్క నిమిషం ఎంజాయ్ చేయని ఈ పీస్ఫుల్ మూమెంట్ని. ఇక ఏది కొట్టినా పర్లేదు మనకు. గుడ్డు పోయింది కానీ తీసావా? థమ్సప్ కలుపు. రెడీ చెప్పేస్తాను. ఒకటి నో చెప్పాను. నెక్స్ట్ ఇది సరే ఎస్రా. చూడ నీళ్ళు తీసుకొచ్చాడు రెడీ. ఏంది అటు తిరిగమ్మా? ఏంది క్రాంతి? అవును, నీళ్ళు దాంట్లో నీళ్ళు తీసుకొని వచ్చా. అవును, నీళ్ళు తీసుకొని వచ్చావు. బకెట్ అంత లేపుతున్నావు ఎందుకు? అటు తిరిగి ఫస్ట్ బకెట్ ఎందుకు లేపుతావు? ఆగు, నా సెల్లుంది. ఇది పట్టుకోయ్యా. బకెట్లు ఎందుకు క్రాంతి? అటు తిరిగమ్మా.
స్నానం చేసి వచ్చాను రా. ఓకే హ్యాపీ ఓకేనా నెక్స్ట్ దా వెళ్దామా అవును నేను చెప్పింది నో అని చెప్పాను. ఎస్ చెప్పింది నో అని చెప్పాడు ఎస్ అని చెప్పానా? అడియా అటు తిరుగు అటు తిరుగు తిరిగాను క్రాంతి. అటు తిరుగు చూస్తున్నావు కాదు కాదు, నీళ్ళు మొత్తం పోసేవింది క్రాంతి. చెప్పు ఎందుకు నువ్వా ఎస్. చూడు 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 అడిగి తిరుగుతా వేస్తానన్నా ఎస్. తీసుకో చాక్లెట్ ఎందుకు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది? ఎక్కడ పెట్టుకోవాలి ఏంది ఇప్పుడు ఇది? పక్కన పెట్టుకుంటున్నారు. అర్థం తింటాం. ఎన్ని అసలు చెప్పా 3 ఎస్సులు చెప్పాను. రెడీయా రెడీ, ఐఎమ్ రెడీ. చెప్పమ్మా చేస్తాను నో, కఠినంగా నో. నేను తిన్నాను, ఇందాక ఇబ్బంది ఏం లేదు. మనం ఇందాక ఆల్రెడీ తిన్నాం మనం. అడు తిరుగు కానీ గుడ్డు సేవ్ అయ్యాం. అది చాలు మనం. చెప్పు వేస్తాను ఇట్స్ టిపికల్ క్వశ్చన్. నో నో. అది అది మట్టి మట్టి కొట్టుకుపోయి ఉండేవాడు నువ్వు. నేను గట్టి కొట్ల, మట్టి ఎక్కువ కొట్టలేదు. సరే ఇంకా ఎన్ని లాస్ట్ 2 ఉన్నాయి. ఒకటి ఒక ఎస్ ఉంది మనకు, ఒక నో ఉంది. సో 2 కూడా ఫుడ్ ఐటమ్సే కాబట్టి మనం దజ్జాగట్లా రజనీకాంత్ స్టైల్లో కానీ కానీ రా తెచ్చుకో. 2 తినే మనకి ఇబ్బంది లేదు. ఎస్ ఇటీ నోట్లో పెట్టుకుంటాను. ఇటీ తొందరది కప్పులో పోసి ఏమి ఎందుకు మేము ఎట్టిచ్చాం కప్పులో పోసి నీట్గా. అది పడవను అడుగుతున్నాను పులికిచ్చావా లేదా? పులికిచ్చావు లేదా ఒకటి అది ఇంకేముంది కూడా కలుపు. ఇంకేముంది ఇంకా లాస్ట్కి నూనె గైటు లాస్ట్ది నో. అరే చికెన్ నువ్వు తింటావుగా తిను. సర్లే మొత్తానికి నాకు గుడ్డ ఒకటి పడింది. నాకు గుడ్డ తప్ప అన్ని పడినాయి. మొహం మీద అది పడింది. నీకు ఇసుగు కూడా పడలా, నాకు ఇసుగు కూడా పడింది. నాకు వాటర్ పడింది, ఇది పడింది. వాటర్ పడలా నీకు వాటర్ పడలేదు. కానీ సేమ్ రాక్షసుడారా ఫేస్ భలే భయంకరంగా ఉంది. చూడరా ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. అది సో అది మరేంది మరి ఏంటంటే సైన్ అప్ కాకపోతే లాస్ట్ వీడియోని అంత షేర్ చేసినట్లేదు వీళ్ళు జనాలు. నా లాస్ట్ వీడియో అన్నారు. కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఎంత హోల్డ్ చేసుకున్నాను చూడండి. నేను కాదులే, వీడియో సబ్స్క్రైబ్ చేస్తేనే ఇట్లాంటి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ మోటివేషన్ అలా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. ఈ డైలాగులు చెప్తే నీకు ఛానల్లో నుంచి తీసేస్తాం. అది గైస్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గోస్ట్ హంటింగ్. గోస్ట్ హంటింగ్ వెళ్ళేసి వస్తాం అంట సరదాగా. ఈ వీడియోని లైక్ చేయండి. 2 పట్టుకొని వస్తాం, 2 దెయ్యాలను పట్టుకొని వస్తాం. అందులో ఈసారి సమాధుల దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? సో అది సమాధుల దగ్గరికి వెళ్ళు. రావా? నువ్వు వెళ్దాన్ని డిసైడ్ అయ్యా ఉన్నావు కదా, వెళ్ళిపో. రావా? వస్తాం, మేము వస్తాం. ఏది వణుకుతుంది అప్పుడే? చిన్నగా వస్తాం, నడుచుకుంటూ వస్తాం. పెదాలి పైన పార్ట్ వణుకుతుంది చూడట్టుగా. అది వనకటం కాదు, అది పౌడర్ అట్లా అయింది. కానీ నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.